చాలా రోజుల నుంచి అయితే మాల్యాకి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. మనోళ్ళైతే ప్రతి శుక్రవారం అయితే మాల్యా పోదాం, మాల్యా పోదాం అని బుర్ర తినేస్తున్నారు. ఫైనల్‌గా ఈ రోజైతే ఫస్ట్ టైమ్ అయితే వచ్చేసాము. చాలామంది తెలుగు వాళ్ళైతే అక్కడికే వస్తారంట. మన తెలుగు వాళ్ళొచ్చే ఏరియాకెళ్ళాలంటే 2 కిలోమీటర్లయితే ఎళ్ళాలి లోపలికి. అలా 2 బ్రిడ్జిలయితే ఉంటాయి. ఫస్ట్ కనిపించింది కదా! అదొక బ్రిడ్జ్. మళ్ళీ ఇదొక బ్రిడ్జ్. అలా లోపలికెళ్ళే కొద్దీ అయితే పెద్ద పెద్ద బిల్డింగులయితే కనిపిస్తున్నాయి. నా లైఫ్‌లో అయితే పెద్ద పెద్ద బిల్డింగులు ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. అలా కొంచెం లోపలికెళ్ళాకైతే కెమెరా పెట్టి జూమ్ చేస్తే ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ పక్కంతా కూడా ఇరాన్ కంట్రీ అంట. ఈ ఏరియాకొచ్చాకైతే సైరన్ మోత అయితే మామూలుగా లేదు. తెగ వాయించేత్తన్నాడు పొద్దున్నుంచి. ఇలా బ్రిడ్జ్ మించి రాకుండా కింద నుంచి వస్తాయంట 50 కేడీలంట ఫైను. ఫైనల్‌గా అయితే చర్చిలోకైతే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకున్నాము. కాసేపయితే వాక్యం వినేసి అయితే మళ్ళీ బయటికైతే వచ్చేసాము. అలా బయటకొచ్చేసి అయితే కాసేపు కూర్చొని ఫుడ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అక్కడ ఫుడ్ ఏమైనా ఉంటదేమో అని అనుకున్నాం. బట్ అక్కడైతే ఏమీ లేదు. మళ్ళీ వెనక్కొచ్చి అయితే బిర్యానీ పార్సెల్ చేసుకొని అయితే మళ్ళీ అదే ప్లేస్‌కి అయితే నడుచుకుంటూ ఎళ్తున్నాం. సో, ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఒక్కసారిగా అయితే సైరన్ కోతలైతే మామూలుగా రావట్లేదు. వీడియోలో అయితే వినండి. అలా కొంచెం లోపలికెళ్ళాకైతే సముద్రం అయితే కనిపించింది. దాని పక్క నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మంచి ప్లేస్ ఏమైనా దొరుకుతదేమో అనుకుని. చాలా దూరం అయితే లోపలికెళ్ళిపోయాక మంచి ప్లేస్ అయితే ఫైనల్‌గా దొరికేసింది. మనోళ్ళైతే ఆకలికి తట్టుకోలేక వెంటనే బిర్యానీ అయితే ఓపెన్ చేసేసారు. తినేసాం ఫైనల్‌గాని. తినేసాకైతే కాసేపయితే గడ్డలో అయితే దొర్లాము. డ్యూటీకి టైం అయిపోతుందని వెంటనే వాకింగ్ చేసుకుంటూ గ్రాండ్ హైపర్‌కి అయితే వచ్చేసాము. అక్కడ డిన్నర్ రేట్ వచ్చేసి రూ. 301 అయితే ఉంది. ఎవరైనా మనీ కట్టుకోవాలనుకుంటే ఇప్పుడే కట్టుకోండి. మంచి రేట్ అయితే ఉంది. మాల్‌లోకెళ్ళంగానే ఏమైతే కొనుక్కోలేదు. డ్యూటీకి టైం అయిపోతుందని బస్సు అయితే ఎక్కేసి తిరిగి వచ్చేసాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.